2026 శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితాల్లో కుంభరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 2, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 2. ఇక కుంభరాశి వారికి 2025 సంవత్సరం కంటే 2026 సంవత్సరం ఒక విధంగా అన్ని రకాలుగా అనుకూలంగా ప్రతికూలత తగ్గించుకుని జీవితంలో తాను నిలబడి విజయాన్ని సాధించుకుని ముందుకెళ్ళే సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. మరి ఒక విధంగా ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువగా ఉందని భయపడేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల సంగతి పక్కన పెడితే యోగాలు అనుకూలంగా మారేటువంటి సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి ఎటువంటి యోగాలు కలుగుతాయి? పంచగ్రహ కూటమి కలిగిన కుంభరాశి చంద్ర గ్రహణం యొక్క ప్రభావంతో కొంత ఇబ్బంది పడ్డ కుంభరాశి, ఇప్పుడు ఏలినాడు శని ఇబ్బందులతో పడుతున్నటువంటి కుంభరాశి వారు 2026 జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి ఈ రాశి వారికి గురుబలం అనేది కొంత తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే మార్చి నుంచి జూన్ వరకు కూడా గురుబలంతో కూడుకున్న కుంభరాశి వారికి అన్నింటా యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి శనైశ్వరుడు మీనరాశిలో ద్వితీయంలో ఏలినాడు శని ప్రభావంతో మన క్లేశం, సదా క్లేశం, ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన చికాకులు, మానసిక అశాంతి, అనారోగ్య సూచనలు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, ఏమంటే ఏ పని మొదలు పెట్టుకున్న కార్యనాశనం, లేజీనెస్, అనుకున్న పని పూర్తి చేయలేకపోవటం, ఆర్థికపరమైన స్తబ్దత, ఆర్థికపరమైన అనిశ్చిత వాతావరణం, మనశ్శాంతి తక్కువగా ఉండటం, ప్రతి ప్రయత్నంలో శ్రమకు తగ్గ ఫలితాలు లేకపోవటం, కుటుంబ సమస్యలు, జన్మరాశిలో ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ భార్యాభర్తల్లో విరోధాలు, స్థాన చలనాలు కలిగించటం, స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకోవటం, ఆకస్మికంగా కొంత ఆర్థికంగా ధన నష్టాన్ని పొందటం, స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు సడన్గా నష్టపోవటం, ఇవన్నీ ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవటం, ఫైనాన్షియల్ చీటింగులు జరగటం. మరి జన్మరాశిలో పంచగ్రహ కూటమితో ఇబ్బంది పడ్డటువంటి కుంభరాశి వారికి 2026 జూన్ వరకు ఈ నష్ట తీవ్రత నుంచి ఉపశమనం పొంది సానుకూలంగా ముందుకెళ్ళే మంచి యోగ సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఇటు ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుబలంతో కూడుకున్న కుంభరాశి వారు అత్యధికమైన యోగదాయకమైన సంవత్సరంగా జూన్ వరకు చాలా అనుకూల సమయంగా ఉంది. మరి జూన్ తర్వాత నుంచి గురువు యొక్క మార్పుతో కుంభరాశి వారికి ఇటు షష్టమ బృహస్పతి యొక్క సంచారం, ద్వితీయంలో శనైశ్వరుని యొక్క సంచారం, జన్మరాశిలో రాహు యొక్క ప్రభావం కలుగు. ఇక జన్మరాశిలో రాహు వల్ల ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది అనారోగ్య సమస్యలు, విటమిన్ డెఫిషియన్సీ, జరిగే వివాహాల్లో కొంత ఆలస్యం అవటం, కుటుంబ సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, మాట పట్టింపులు, చిన్న చిన్న విషయాల్లో బంధు విరోధం, సొంత వాళ్ళతో విరోధం, అన్యోన్య దాంపత్యంలో సమస్యలు, ఇవన్నీ కూడా రాహు వల్ల ఇబ్బంది పడేటువంటి కుంభరాశి వారు టిల్ డిసెంబర్ వరకు జన్మరాహు యొక్క ప్రభావం కుంభరాశి వారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. మరి ఇటు జూన్ నుంచి షష్టమంలో బృహస్పతి, ఇటు ఏలినాడు శని ప్రభావం పొందటం, ఇటు జన్మరాశిలో రాహు యొక్క పీడ, కాలసర్పదోషంలో ఉండేటువంటి కుంభరాశి వారికి 2025 జూన్ వరకు మాత్రమే అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. జూన్ తర్వాత నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు ఒక విధంగా ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా నడుస్తున్నాయి. కాబట్టి వీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సరే కుంభరాశి వారు మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా, కొత్తగా వస్తువులు కొనుక్కోవాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా, కొత్త ప్లాన్స్ చేసుకోవాలన్నా జూన్ లోపే మీరు నిర్ణయాలు తీసుకోండి. జూన్ తర్వాత నుంచి మీ ప్రతి నిర్ణయాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు దారితీసే అవకాశం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు ఆలస్యం అవటం, నమ్మిన వ్యక్తులు మోసం చేయటం, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం, వడ్డీలు, ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ బ్లాకేజ్ జరగటం, గత సంవత్సరాల్లో చేసిన నష్టాలను తీర్చలేకపోవటం, అనవసర అపవాదావమానాలకు గురి కావటం, ఆర్థికంగా కొంత ఇబ్బందితో పాటు అది మానసికంగా ఏలినాడు శని ప్రభావంతో మానసికంగా కొంత ఒత్తిడి భారం అనేది పెంచుకోవటం అనేది కుంభరాశి వారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి ఈ రాశి వారికి మళ్ళీ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అంటే 2026 ఈ రాశి వారికి మళ్ళీ సప్తమంలోకి నవంబర్ తర్వాత గురు మార్పుతో పూర్వభాగమంతా ఇబ్బందులు ఉన్నప్పటికీ 2026 నవంబర్ తర్వాత నుంచి సింహరాశిలోకి గురు ప్రవేశం కుంభరాశి వారికి అత్యంత యోగదాయకమైన సంవత్సరం కలుగుతుంది.
డిసెంబర్ నుంచి ఒక విధంగా అంతా యోగ సమయంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇటు సప్తమ గురువు రావటం, జన్మరాశిలో రాహుపీడ తొలగిపోవటం, ఏలినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి గురుబలంతో కూడుకున్న బలం అనేది 2026 నవంబర్ తర్వాత నుంచి యోగదాయకమైన ఫలితాలు కుంభరాశి వారు సాధించుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో పూర్వభాగం, ఉత్తర భాగం అంటే జనవరి ముందు, జనవరి తర్వాత చూసుకుంటే 2026 డిసెంబర్ వరకు అత్యధికమైన ఇబ్బందులు పడ్డటువంటి కుంభరాశి వారికి 2027 యోగదాయకమైన సంవత్సరంగా మారబోతోంది. పోయిన ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. గతంలో జరిగిన నష్టం నుంచి నష్టద్రవ్య ప్రాప్తి పొందుతారు. వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విద్యార్థులు ఫోకస్ చేయగలుగుతారు. విద్యాభివృద్ధి బాగుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తారు. విదేశీ ఉద్యోగాలు బాగుంటాయి. ఏదైతే నష్టపోయామో వాటి నుంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటువంటి సూచనలు, మార్గాలన్నీ కూడా 2026 డిసెంబర్ తర్వాత జన్మరాహు పీడ అనేది కుంభరాశి వారికి తొలగిపోతుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్యం, అనిశ్చిత తొలగిపోతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. మానసికమైన ప్రశాంతత పొందుతారు. చక్కటి స్థాన మార్పులు చెందుతారు. ఉద్యోగ మార్పులు చెందుతారు. ఉద్యోగ బదిలీల వల్ల అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు పునః అనుకూలంగా మారిపోతాయి. గతంలో జరిగిన నష్టాన్ని నివృత్తి చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో పునః సహాయ సహకారాలు కలుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరమైన సహాయ సహకారాలు పెరుగుతాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయంలో దైవిక బలంతో కూడుకున్నటువంటి అనుకూలత అనేది కుంభరాశి వారికి పెరుగుతుంది. మరో రకంగా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉందని ఒక పరిస్థితితో కొంత నష్టాన్ని మనం చెబుతూ ఉన్నప్పటికీ కూడా గురుబలంతో కూడుకున్నటువంటి బలం, శుభగ్రహాల ప్రభావం ఎప్పుడైతే పెరుగుతూ ఉందో, నష్ట శాతం తగ్గుతూ ఉందో, డిసెంబర్ 2026 తర్వాత నుంచి కుంభరాశి వారికి అన్నింటా అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి 2027 కుంభరాశి వారికి యోగదాయకమైన సంవత్సరం. 2026 కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి జూన్ వరకే అనుకూల సమయం ఉన్నది. కాబట్టి ఈ రాశివారు కాస్త జాగ్రత్తలు పాటించడం అనేది రాశివారికి చెప్పదగ్గ సూచన. ఇక పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎక్కువగా చీటింగులు, మోసాలు జరగకుండా మధ్యవర్తుల వల్ల, కన్సల్టెన్సీస్ వల్ల, కంపెనీస్ వల్ల ఉన్న ఉద్యోగాలు పోవటం, చేసే ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగ ప్రయత్నాల వల్ల అసలు ఉద్యోగం ఆలస్యం అవటం, సరైన పరిస్థితులు ఫోకస్ చేయలేకపోవటం, ఎగ్జామినేషన్స్తో ఫుల్ఫిల్ చేయలేకపోవటం లాంటి నష్టాల్ని మీరు జూన్లోపు కొంతవరకు మీ ప్రయత్నపరంగా విజయాలు సాధించుకుంటారు. ఇటు వ్యవసాయదారులకు కూడా 2026 మార్చి నుంచి జూన్ వరకు అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు, సినీ కళారంగాల వారికి కూడా మంచి అవకాశాలే వర్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత మీకు వచ్చేటువంటి మంచి సమయం తక్కువగా ఉంది. కాబట్టి 2026 ఈ సమయంలోనే మంచి నిర్ణయాలు తీసుకోండి. కొంత మంచి సమయం ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు మీ ప్రతి నిర్ణయంలో కూడా కొంచెం లాగిన్ అవ్వటం, కొంత మానసిక చికాకులు పెరగటం, మానసిక క్లేశం పెరగటం, ఆర్థికపరమైన నష్టాలు కలగటం, రుణబాధ నుంచి ఒత్తిడి కలగటం, ఇవన్నీ కూడా పెరిగేటువంటి స్థానచలనం, ఆకస్మిక ధన నష్టం లాంటి నష్టాలు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వారు ఇటు ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఈ 50% గురుబలంతో వచ్చే లాభాలన్నీ 2027 జనవరి నుంచే ఉంటాయి. అంటే 26 డిసెంబర్ తర్వాత. కాబట్టి అన్నింటా కూడా జన్మరాహు పీడ కూడా నివృత్తి కావడం కోసం కుంభరాశి వారు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా కొంత ఉపశమనం పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. అన్యోన్య దాంపత్యంలో వచ్చే చికాకుల రీత్యా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడు ఇండిపెండెన్సీ నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయంలో కొంత దైవిక బలంతో కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబ నష్టాలని, కుటుంబాలకు దూరంగా వెళ్ళటం, ఎప్పుడు అన్నింటినీ వదిలేసి సింగిల్గా నేనేదో సాధిస్తాననేటువంటి ఒక ఒపీనియన్తో ముందుకెళ్ళటం కుంభరాశి వారు నష్టానికి గురిచేసే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు సింగిల్గా ఏది సాధించలేరు. కుంభరాశి వారికి అంత చరిష్మా, అంత కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఒక దైవిక బలం పొందినప్పుడు అన్నీ మీ దగ్గరికే వస్తాయి. మీరు అనుకున్న ప్రతి ఒక్కటి విజయం సాధించుకోగలుగుతారు. అవి డిసెంబర్ తర్వాత నుంచి విజయ పరంపర ఉంటుంది. ఇది జూన్ వరకు అనుకూల సమయం ఉంది. కాబట్టి ఈ జూన్లోపు ప్రతి నిర్ణయం కూడా మీకు యోగదాయకమైన ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రాజకీయ, సినీ రంగాల వారికి కూడా మంచి
స్థానం ఏర్పడుతుంది, వ్యాపార పరం అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మొదటి దశ కన్నా రెండవ దశలో యోగదాయకమైన ఫలితాలని కుంభరాశి వారు సాధించుకుంటారు. కాబట్టి కుంభరాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ సంవత్సరం మొత్తంలో గురుచరిత్ర పారాయణ చేయండి. ప్రతి గురువారం కూడా గురుచరిత్ర పారాయణ చేయండి, దత్తనామాన్ని స్మరణ చేయండి, దత్తాత్రేయుడి యొక్క దర్శనాన్ని చేయండి, విద్యార్థులకు మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు నేర్పించండి, దక్షిణామూర్తి దర్శనాన్ని చేయించండి. అలాగే చక్కగా ఒక సోమవారం రోజు, నెలకొక మాస శివరాత్రి రోజు ఇటు ఏలినాటి శని దోష నివారణ కానీ, అటు పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల గ్రహ దోషాలు నివృత్తి అవుతాయి. అలాగే శనైశ్వరుడికి కోనస్థ పింగళ స్తోత్రాన్ని చదివించండి. అన్ని రకాలుగా మనోభీష్టాలు సిద్ధిస్తాయి. అనవసర డిబేట్ల వల్ల, చర్చల వల్ల కుంభరాశి వారికి కొంత నష్టం అనేది పెరిగేటువంటి అవకాశం జూన్ నుంచి కలుగుతుంది. కాబట్టి వీటిని తగ్గించుకోవటం కోసం జన్మ రాహు పీడ నివృత్తికి ప్రయాణాల విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, మరి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ, నిద్రలేమి కానీ, లేజీనెస్ కానీ, బద్ధకం వల్ల కానీ, కోపం వల్ల కానీ, స్పాట్ డిసెషన్ వల్ల కానీ, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానీ, మరి ఆస్తి వ్యవహారాల వల్ల కానీ, బంధు సంబంధితమైన చర్చల వల్ల కానీ, మరి ఇవన్నీ ఒక రకమైన మానసిక అనిశ్చిత వాతావరణం, ఫోకస్ చేయలేకపోవటం, ఆలోచన శక్తి తగ్గిపోవటం కానీ, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం కానీ, మరి బాడీలో కూడా కొంత వీరికి వాటర్ శాతం తగ్గిపోవటం కానీ, వీరు ఎక్కువ విషయాల్లో బాగా స్పీడ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల కానీ నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. 2026 సంవత్సరంలో అన్నింటా కూడా జన్మరాహు దోష నివారణకు అమ్మవారి యొక్క ఆరాధన చక్కగా ప్రతిరోజు చేయండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. శుక్రవారం రోజు అమ్మవారిని విశేషంగా ఆవునేయి దీపంతో లలితా సహస్రనామాలు చదవండి. రాహుకాల ప్రయాణాలు చేయకండి. నిమ్మడొప్పలో రాహుకి దీపాన్ని వెలిగించండి. ఆదివారం రాహుకాలంలో చక్కగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. రాహుకాల దీపం వెలిగించండి. అలాగే నెలకొకసారి, వీలైతే 2 నెలలకు ఒకసారి వ్యాపార సంబంధితంగా కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడేటువంటి వారు, వ్యాపార నష్టాలు గత నుంచి 2025లో ఆగిపోయి ఇబ్బందులు పడేటువంటి వారికి నష్టద్రవ్య ప్రాప్తి పొందడం కోసం దుర్గా సప్తశతి హోమాన్ని, చండీ హోమాన్ని మీరు చేసుకోవటం వల్ల కూడా ఎక్కువగా రుణ రోగ సంబంధితమైనటువంటి ఉపశమనం, శత్రు సంబంధితమైన నివారణ వల్ల కూడా ఉపశమనం పొంది చక్కటి విజయాలు సాధించుకునే సంవత్సరంగా 2026 విజయ పరంపరలో ముందుకెళ్లాలని కుంభరాశి వారిని మనం కోరుకుందాం.